స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేక దేవనామంలో ప్రభా. అయ్యా మరి సమయంను బట్టి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైతే నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అచ్చట నేనుంటానని వాగ్దానం చేసిన తండ్రి, అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. మరి లిటిల్ డేస్లో ప్రభా అనేకులు ప్రభా ఆలయంలో చేరి తండ్రి, అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. మీ శ్రమ దినాలు ప్రభా గుర్తు చేసుకొనిచ్చు అయ్యా అంగలారుస్తున్నారు ప్రభా. వారి ప్రార్థన ఆలకిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. అందుని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి దీనురాలను ప్రభా, విధవరాలు, వికలాంగురాలను తండ్రి, అయ్యా నడవలేని పరిస్థితిలో నేను వెళ్ళలేకపోయాను ప్రభా, నీకు వందనాలు. నీ చిత్తం అయితే ఉన్న చోటనే ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ పాద సన్నిధిలో గోజాడుచున్నాను, బ్రతిమలాడుచున్నాను ప్రభా, నీకు వందనాలు స్తోత్రం నాయన. దినదినము తండ్రి, అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మా చుట్టూ కంచె వేసి కాపుదలనిచ్చి తండ్రి మమ్మల్ని బ్రతికిస్తున్న విధానానికై నీకు వందనాలు స్తోత్రం నాయన. అందరిని బట్టి ప్రభా నేనేమి చేయగలను, ఏమి ఇవ్వగలను ప్రభా, నీకు వందనాలు. అయ్యా మరి సమయంలో తండ్రి చిన్న వీడియో పెట్టాలని ఆశపడుతున్నాను. అయ్యా కనికరపడండి, దయ చూపించండి, నోటికి తోడై ఉండండి ప్రభా. అయ్యా నీకు వందనాలు. మీరే మాట్లాడి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో చిన్న పాట పాడుకుందాం. నేను రాసిన ఇది. అదిగదిగో పరలోక దర్శనము, అదిగదిగో పరిశుద్ధ సింహాసనము, అదిగదిగో పరలోక దర్శనము, అదిగదిగో పరిశుద్ధ సింహాసనము. సింహాసనాసీనుడైన వాడు యుగ యుగములకు జీవిస్తున్నవాడు, సింహాసనాసీనుడైన వాడు యుగ యుగములకు జీవిస్తున్నవాడు, యుగాలు తరిగిన తరగనివాడు, జగాలు మారిన మారనివాడు, యుగాలు తరిగిన తరగనివాడు, జగాలు మారిన మారనివాడు, మనుషులందరినీ మార్చినవాడు, మనుషులందరినీ మార్చినవాడు, మార్పులేని మన అందరి దేవుడు, మార్పులేని మన అందరి దేవుడు, అదిగదిగో పరలోక దర్శనము, అదిగదిగో పరిశుద్ధ సింహాసనము, సింహాసనాసీను అయినవాడు యుగ యుగములకు జీవిస్తున్నవాడు, సింహాసనాసీనుడైనవాడు యుగ యుగములకు జీవిస్తున్నవాడు, మార్గము నేనే అని సత్యము నేనే అని, మార్గము నేనే అని సత్యము నేనే అని, జీవము నేనే అని తెలిపిన దేవుడు, జీవము నేనే అని తెలిపిన దేవుడు, మతము కాదు ఇది మార్గము యేసేనని, మతము కాదు ఇది మార్గము యేసేనని, పరిశుద్ధుల గది ఆశ్రయ
ఆశ్రయపురమని పరిశుద్ధులకది ఆశ్రయపురమని నిత్య నివాసమని అదిగదిగో పరలోక దర్శనము అదిగదిగో పరిశుద్ధ సింహాసనము సింహాసనాసీనుడైన వాడు యుగ యుగములకు జీవిస్తున్నవాడు మతము కాదు ఇది మార్గము యేసేనని పరిశుద్ధులకది ఆశ్రయపురమని నిత్య నివాసమని పరిశుద్ధులకది ఆశ్రయపురమని నిత్య నివాసమని అదిగదిగో పరలోక దర్శనము అదిగదిగో పరిశుద్ధ సింహాసనము అదిగదిగో పరలోక దర్శనము అదిగదిగో పరిశుద్ధ సింహాసనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నా పేరు కొడకండ్ల సుజాతమ్మ, మరి లష్కర్ సింగారం, హన్మకొండ వాస్తవ్యం. నా భర్త పేరు సాంబయ్య, కొడకండ్ల సాంబయ్య. పాట పాడుకున్నాం. ఏదో వర్డ్స్ పాట రూపంగా కట్టుకొని పాడుకుంటున్నా, అది ప్రజెంట్ చేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము మనము కొన్ని మాటలు ధ్యానించుకున్నాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడయ్యుండగా నేను చూచితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉజ్జియా మృతి పొందినటువంటి సంవత్సరము, స్తోత్రం నాయన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేక నామంలో ప్రభా, అయ్యా మరి తండ్రి ప్రభా, నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. స్తోత్రం నాయన. ఇది తండ్రి జ్ఞానము, నా జ్ఞానానికి అందది ప్రభా నీకు వందనాలు అయ్యా. ఏ పాటి దాన్ని ప్రభా ధ్యానించడానికి బోధించడానికి నాకు శక్తి లేదు అయ్యా. మీరే నా నోటికి తోడయుండి మాట్లాడమని, ఏ మాటలైతే నా నోటిలో ఉంచి ఉంటారో పలుకుటకు సాయం ఇచ్చేయమని, నన్ను మమ్ములను మీ చేతిలో సమర్పించుకొనొచ్చు వినగలిగే చెవులు గ్రహించి ఆత్మను దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉజ్జియా చనిపోయినటువంటి ఆ సంవత్సరము మరి యెషయాకు దర్శనము కలిగింది. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. దేవునికి స్తోత్రం. యెషయా ఆయనకు కలిగినటువంటి దర్శనాన్ని మనకు చెప్తా ఉన్నాడు. అత్యున్నత సింహాసనమే పరలోకములో అత్యున్నతమైనటువంటి సింహాసనము ఒకటి ఉంటుంది. అది ఎవరిది? తండ్రి అయిన దేవునిది, యెహోవాది. దేవునికి స్తోత్రం. అది యెషయాకు దర్శనమందు అది కనబడినట్టుగా చూసినట్టుగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయము నిండుకొనెను. దేవునికి స్తోత్రం. పరలోకం ఎక్కడున్నది? మనకు అంతుపట్టినటువంటి చోటులో ఉన్నది. అయితే ఆ పరలోకమందు కూర్చున్నటువంటి ఆ తండ్రి యొక్క చొక్కా మరి యెరూషలేము దేవాలయమును కమ్ముకొని ఉన్నది. అంటే దీన్ని బట్టి మనకు ఏం తెలియబడుతుందంటే, దేవుడు మహాదేవుడు, మహాకాశములు కూడా ఆయనను పట్టచాలవు అని చెప్పుకోవచ్చు. అంటే అంత గొప్ప దేవుడు, అంత పెద్ద దేవుడు అని చెప్పి తెలియజేస్తూ ఉంది. అయితే
ప్రభు ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. దేవునికి స్తోత్రం. ఆయన చొక్కా అంచులు పరలోకములో సింహాసనం మీద కూర్చుండి ఉండగా ఆయన చొక్కా అంచులు మరి దేవాలయం నిండుకొని ఉన్నది. దేవాలయం నిండుకొని ఉన్నది. ఆయనకు పైగా శరావులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2తో ఎగురుచుండెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయనకు పైగా శరావులు నిలిచి ఉండిరి అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఒక్కొక్క శరావుకు 6 రెక్కలు ఉన్నట్టుగా ఇక్కడ వాక్యం బయలుపరుస్తూ ఉంది. 6 రెక్కలు ఉండడం వల్ల 2తో అయ్యో నా ప్రభు ఎదుట నా కాళ్ళు కనబడకూడదు అని కాళ్ళను కప్పుకొని, 2తో ముఖమును కప్పుకొని, 2తో ఎగురుతూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారన్నమాట. దేవునికి స్తోత్రం. శిరావులు ఆ విధంగా 6 రెక్కలు 3 రీతులుగా ముఖం కప్పుకోవడానికి 2, కాళ్ళు కప్పుకోవడానికి 2, మరి ఆయనను స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి 2, మరి ఆయనకు ఎదురుగా ఉండి మరి చేస్తున్నటువంటి ప్రక్రియ. నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2తో ఎగురుచు ఉన్నాడనమాట. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట, దేవుని చుట్టూ పై భాగాల నుండి మరి ఆయనను అవి ఎగురుతూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాయన్నమాట. అంతేకాదు వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయుచుండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే, ఆ శరాబులు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు కేకలు వేస్తున్నారనమాట. 2తో ఎగురుకుంటా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎవరి మహిమతో? దేవుడైన యెహోవా మహిమతో, తండ్రి అయిన యెహోవా మహిమతో నిండి ఉన్నది అని చెప్పి మరి ఆయనను కొనియాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయుచున్నది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని 2తో ఎగురుకుంటూ మరి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. అయితే గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేసిండనమాట. పాటలు పాడచ్చు, 2తో ఎగురుతూ దేవుణ్ణి గణపరిచిండ్రు. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులొచ్చు, మందిరము ధూపము చేత నిండగా నేను దేవునికి స్తోత్రం. వారు శరాబులందరూ మరి ఆయనను స్తుతిస్తూ ఉంటే, ఆయనను గణపరుస్తూ ఉంటే, ప్రతిగానాలు చేస్తూ ఉంటే దేవాలయం యొక్క గడప కమ్ములు కదిలినట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన కలుగుచున్నటువంటి దర్శనం ఏంటిది? పరలోకమందు ఒక సింహాసనం ఉన్నది. ఆ సింహాసనము ఆసీనుడైనటువంటి దేవుడు ఉన్నాడు. సింహాసనమందు ఆసీనుడై ఆయనకు పైగా శరాబులు ఉన్నాయి. ఆ శరాబులకు 6 రెక్కలు ఉన్నాయి. 2తో కాళ్ళను కప్పుకొని, 2తో ముఖమును కప్పుకొని, 2తో ఎగుర్చు దేవుణ్ణి కనపరుస్తున్నట్టుగా మరి ఏషియా ప్రవక్తకు మరి దర్శనమందు కలుగుతున్నదనమాట. చూస్తున్నాడు ఆయన. అంతేకాదు ఆయన చొక్కా అంచులు మరి దేవాలయము నిండుకున్నట్టుగా మరి కనబడుతున్నాయి. మరి ఆ విధంగా కనబడుతున్నాయి అన్నమాట. దేవానికి స్తోత్రం. పునాదులు కడప కమ్ములు పునాదులు కదులుచు, మందిరము ధూమము చేత నిండగా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ధూమము చేత వారు శరాబులు మరి ఎగురుచు గాన ప్రతిగానాలు చేసినప్పుడు
ధూమము అనగా ఒక సువాసన కలిగినటువంటిది, ఒక పొగ. ఆ సువాసన చేత ఆ మందిరం అంతా మరి నిండుకున్నదట. దేవునికి స్తోత్రం. మందిరం అంతా నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. దేవునికి స్తోత్రం. మరి యేషయాకి ఏం కలిగింది? దర్శనం కలిగింది. దేవుణ్ణి చూసిండు, శరాపులు ఆయనను గనపరుస్తున్నది చూసిండు, పరలోకము చూస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఏమంటున్నాడంటే నేను అపవిత్రుడను అని చెప్పి అంటున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యన నివసించువాడను. నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైనటువంటి జనుల మధ్య నివసించువాడను అని ఆయన దర్శనం కలిగినప్పటికీ కూడా మరి ఆ విధంగా తను తాను తగ్గించుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏ చిన్న మాట మాట్లాడని, మరి ఎప్పుడు చెప్పాలి, ఇది ఎప్పుడు చెప్తే బాగుంటుంది, ఎవరికి చెప్పాలి, తొందరగా కలుగుతుంది అనమాట. దేవుడు ఈరోజు నాతోటి ఈ మాట మాట్లాడింది, లేదా ఈ దర్శనం వచ్చింది నాకు అని చెప్పడానికి మనము తొందరపడుతూ ఉంటాం. కానీ ఆయన ఏమనుకుంటా ఉన్నాడు? మరి అలాగే నేను చాలా దర్శనాలను చెప్పినందువలనే కొంత శోధన ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ఆయన అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైనటువంటి పెదవులు కలవారి మధ్యలో ఉండును అని చెప్పి అంటున్నాడు అనమాట. అపవిత్రమైనటువంటి పెదవులు, ఎందుకంటే భార్య భర్తల మధ్య కూడా వచ్చిన, అన్నతమ్ముల మధ్య కూడా వచ్చిన, మరి ఎవరు లోకంలో మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు గొడవ పడతారో అక్కడ మరి అపవిత్రత అనేది చోటు చేసుకుంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి స్టేజ్ దాటి మరి దేవుడు ఉన్నాడు, సత్యం పలకాలి, మరి నిమ్మలంగా మాట్లాడాలి. మరి క్రైస్తవులు మరి మన దేవుడు మరి మకమకలాడుచున్నటువంటి జనపనారవత్తిని ఆర్పడు. ఆయన మరి ఎంతో నీతిమంతుడు, సాత్వికుడు, దీన మనసు కలిగినవాడు. ఆయనలాగా మనం ఉండాలని ఎంతమంది అనుకుంటారు? చాలా తక్కువ మంది అనుకుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మరి ఈయన అనుకున్నాడు అనమాట, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గల వారి మధ్యలో ఉండి నా పెదవులు కూడా అపవిత్రమైనవి అని చెప్పి చెప్తా ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. తగాదాలు వచ్చినప్పుడు పొరుగరు భాష మాట్లాడుతూ ఉంటాడనమాట. అప్పుడు ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు వింటంటే అదే ఏదో ఊకే చెవులలో పడినప్పుడు మరి అదే ఆలోచనలో వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ వారి మధ్యలో ఉంటున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. అందరూ నేను ఒక మంచి దేవుణ్ణి ఆశ్రయించిన, నేను ఒక మంచి దేవుణ్ణి మరి నమ్ముకున్నా, నేను ఒక మంచి దేవుణ్ణి మరి ప్రార్థన చేస్తున్నా, మరి ఆయన పోలికలో నేను ఉండాలి, ఆయన సొత్తుగా నేను మారాలి అని చెప్పి అనుకునే వాళ్ళు చాలా తక్కువ. మరి ఇక్కడ యేషయా అయితే నేను అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యలో ఉండి నా పెదవులు అపవిత్రమైనవి అని చెప్పి అంటున్నాడు అన్నమాట. నేను పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను, నేను నశించి తిని. ఏమంటున్నాడు? నేను నశించి తిని అంటున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. నేను నశించి తిని అని యేషయా తెలియచేస్తూ ఉన్నాడు. రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. దేవునికి స్తోత్రం. మరి సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచిన అని అనుకున్నా, కానీ నేను అపవిత్రుడనే అని చెప్పి అంటున్నాడు అనమాట. అప్పుడు ఆ శిరావులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. దేవునికి స్తోత్రం. అయితే ఎప్పుడైతే ఆయన నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలవారి మధ్యలో ఉన్నటువంటి వాడను అని
పడుతున్నాడో అది పాశ్చాత్తాపం అన్నమాట. పడుతున్నాడో అప్పుడు మరి నేను దేవుణ్ణి చూచిదని అనుకుంటేనే కానీ నేను అపవిత్రుడనే అని చెప్పి అన్నప్పుడు మరి శరావులలో ఒకరు వెళ్ళి పట్టుకారుతో నిప్పుని తీసుకొని వచ్చిండట. దేవునికి స్తోత్రం. మరొకసారి అప్పుడు శరావులలో ఒకడు తాను పట్టుకొని నా యొద్దకు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని పట్టుకారుతో తీసినటువంటి నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించను. నా యొద్దకు వచ్చి నా నోటికి తగిలించను. నిప్పు అనగా వాక్యం. దేవునికి స్తోత్రం. మనము ఎన్నిసార్లు చదివినా కూడా తనివి తీరదు వాక్యం. దేవునికి స్తోత్రం. వాక్యం వలనే మనం సరి చేయబడతాం. వాక్యం వలనే సరిదిద్దబడతాం. వాక్యం వలనే జ్ఞానోదయం కలుగుతుంది. వాక్యం వలనే మనకు మరి మంచి చెడులను గుర్తించేటువంటిది తెలుసుకుంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి నిప్పు అని తెలియచేస్తూ ఉన్నారు. మనము మరి ఏదైతే 4 సార్లు చదువుతామో ఒక అధ్యాయము 4 సార్లు 5 సార్లు చదివినప్పుడు ఆ మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఇక్కడ నిప్పు అనగానే మరి వాక్యం అనే నిప్పు లాంటి వాక్యము మన దేవుడు ఏంటిది దహించు అగ్ని అయి ఉన్నాడు కదా. మన దేవుడు దహించు అగ్ని. కాబట్టి అందులో నిప్పును తీసుకొని వచ్చి మరి ఆయన పెదవులకు తగిలించినప్పుడు ఆయన పరిశుద్ధుడైనట్టుగా తెలుస్తుంది. ఇది నా పెదవులకు తగిలిన కనుక నేను పాపమునకు ప్రాయశ్చిత్తం ఆయన. ఇది ఎప్పుడైతే శరావు వెళ్ళి పట్టుకారుతో నిప్పును తీసుకొని వచ్చి ఆయన పెదవులకు తగిలించినప్పుడు ఇది నా పెదవులకు తగిలింది కనుక నా పాపము ప్రాయశ్చిత్తమైంది. దేవునికి స్తోత్రం. వాక్యం అనే అర్థం ముందు మనం నిలబడ్డప్పుడు మన సహజ ఆ జీవితం ఏంటిదో మనకు తెలుస్తూ ఉంటుంది. తెలిసినప్పుడు మనం ఏం చేస్తామో పాశ్చాత్తాపడుతూ ఉంటాము. సరే 1-2 సార్లు అట్లా పడిపోయినప్పటికీ కూడా మళ్ళీ అదే మనకు గుర్తు చేస్తూ ఏం చేస్తుంది, మనసు అని నడుమను బిగించుకో, నేను నీకు తోడుగా ఉంటా, మళ్ళీ మరి నాకు బిడ్డగా ఉండు, నాకు కుమారునిగా ఉండు, మళ్ళీ పడిపోకు అని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. దేవుడు మనల్ని మరి పాపం నుండి విడిపించి శాపం నుండి విడిపించి పవిత్రమైనటువంటి హృదయాన్ని మనకు ఇస్తాడనమాట. దేవునికి స్తోత్రం. ప్రాయశ్చిత్తము కలుగజేస్తాడు. అయ్యో నేను ఎన్ని రోజులు నేను పవిత్రంగా ఉన్నాను అనుకున్నా కానీ నేను పవిత్రురాలను కాను అని ఎప్పుడైతే పాశ్చాత్తాపడ్డాడో అప్పుడు మరి ఆ నిప్పు పెదవులను తగిలించినందుకు మరి ఆయన పరిశుద్ధుడుగా మరి తీర్చబడుతున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రాయశ్చిత్తమైన నీ దోషము పోయెను అనేను. అయితే మరి అక్కడ ఆ శరాబు నిప్పు తీసుకొచ్చినటువంటి ఆ శరాబు నీ పాపానికి ప్రాయశ్చిత్తమైంది, నీ దోషము తొలగిపోయింది అని చెప్పి యేసయ్యతోటి అంటారనమాట. అప్పుడు నేను ఎవరిని పంపేదని మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. దేవునికి స్తోత్రం. ఆకాశం ఆసీనుడైనటువంటి మరి యెహోవా దేవుడు ఏమంటున్నాడట, మరి సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. ఎవరు పోతారు నా నిమిత్తము? నేను లోకం కోసము, నేను లోకములో అన్నీ సర్దుబాటు చేయాలి. పాపం నుండి విడిపించాలి, శాపం నుండి విడిపించాలి, మరణం నుండి విడిపించాలి, మరి మంచి మనుషులుగా తీర్చిదిద్దాలి. అంతా మరి మనం ఆదికాండము 6వ అధ్యాయం చూసినప్పుడు సంతాపపడ్డాడు కదా దేవుడు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు మరి వారు పెళ్లి చేసుకొనొచ్చు, మరి అన్ని విధాలుగా మరి తప్పు చేస్తూ మరి ఆ పాపంలో పడ్డారు. కాబట్టి ఈ పాపంలో పడి ఉన్నటువంటి ఆ మనుషులను మనం ఏం చేయాలి, నేను ఎవరినైనా పంపి నా మాటలు తెలియచేయాలి అని చెప్పి దేవుడైన యెహోవా
అనుకుంటాడనమాట. దేవునికి స్తోత్రం. సెలవీయగా అంతటా నేను చిత్తగించము, నేనున్నాను అని, నేనున్నాను పంపుమనగా. దేవునికి స్తోత్రం. వెంటనే అక్కడ ఎవరున్నారు? అప్పుడే ప్రాయశ్చిత్తమైనటువంటి యేషయా తను తెలియజేస్తా, అయ్యా నేను ఉన్న కదా, నా పాపానికి ప్రాయశ్చిత్తమైంది, నేను పరిశుద్ధుడనైనా ఈ మాటలు చెప్పడానికి నేను వెళ్తా అని చెప్పి యేషయా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లాను, దేవుడు ఏమంటున్నాడు యేషయాతోటి, ఈ జనులతో నేను ఏదైతే చెప్తున్నానో అది తెలియచేయమంటున్నాడు. మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకుందరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిత్యము అనేక విధ పత్రికల ద్వారా కావచ్చు, సెల్ ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు, ప్రసంగాల ద్వారా కావచ్చు, ఉపవాస ప్రార్థనల ద్వారా కావచ్చు, ప్రతి సండే ఆరాధన, సామూహిక ఆరాధన ద్వారా కావచ్చు, లేదా గృహ కూడికల ద్వారా కావచ్చు, లేదా మరి గ్రామీణ పరిచర్యలు కావచ్చు, పట్టణ పరిచర్యలు కావచ్చు, మరి అనేక విధములైనటువంటి మహాసభలు పెడుతూ ఉంటారు. మహాసభలలో కావచ్చు, బైబిల్ స్టడీ కావచ్చు, యెత్సెమనే ప్రార్థన కావచ్చు, యూత్ ఫెలోషిప్ కావచ్చు, వీటన్నింటిలో కూడా ఏమింటాము? వాక్యం వింటాం కానీ అది అప్పటి వరకే ఉంటుంది. ఇక్కడ మరి అదే తెలియచేస్తూ ఉన్నాడు. నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు. ఏదో మరి పిల్లలు కదా స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలు మరి మంత్లీ టెస్ట్కు ప్రిపేర్ అవుతారు. స్లిప్ టెస్టులని, మంత్లీ టెస్టులని, త్రైమాసిక అని, మరి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అని వారు పెడతా ఉంటే వారు ప్రిపేర్ అవుతారు, వారు అప్రమత్తం అవుతారు, అందులో ఉన్నదాన్ని పట్టేస్తారు. కానీ మనం ఏం చేస్తాం? ఆచార రీతిగా వెళ్తామన్నమాట. ఆచార రీతిగా వెళ్ళి ఆదివారం వచ్చిందంటే మరి ఆరాధనకు వెళ్తాం. ఆరాధనకు వెళ్ళి వచ్చినాం, అవును దేవుడు మమ్మల్ని దీవించిండు అని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఆ చిన్న పిల్లలు ఫస్ట్ నుండి ఆ నుండి ఏబిసిడీల నుండి మరి వాళ్ళు చదువు అంతటి కూడా ఒక పట్టుదలగా ఉండి మంచి ర్యాంకులతో పాస్ అయ్యి మంచి ఉద్యోగాలను సంపాదించుకుంటారు. మనం ఏం సంపాదించుకోవాలి? మనము పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? దినదినము వాక్యాన్ని ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. అయితే వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము ప్రభు చేత వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు యెషయాతో చెప్పేది ఏంటంటే, వారు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, కానీ వారి మనసు ప్రభుతో నిండినది అంటున్నాడు. హృదయము ప్రభుతో నిండినది అని చెప్పి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. వారి కన్నులు మోయించుమని, వారి చెవులు మందమై వినలేకపోతున్నారని. ప్రభుతో నిండినది, మరి వారి హృదయం ప్రభుతో నిండినది, చెవులు మందంగా ఉన్నాయి. ఇంకేమంటున్నాడు? చెవులు మందంగా ఉన్నాయి, వారి కన్నులు మోయించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. వారి కన్నులు మోయించమని చెప్పిండు అన్నమాట దేవుడు. అంటే ఎవరైతే వింటున్నారో, ఎవరైతే దాన్ని పాటించలేకపోతున్నారో వారికి ఇది ఒక ఏంటిది ఆలోచన చెప్పడం అన్నమాట. వారికి ఒక ఆధారం చేసుకోవాలి. అవును, కన్నులుండి చూడనటువంటి వారు, చెవులుండి వినటువంటి వారు, మరి వారు ఎలా ఉంటారు? అలాగే అన్నీ ఉండి మనం ఇలా ఉంటే బాగుండదని చెప్పి మరి కన్నులు ఉన్నవారుగా, మరి చెవులు ఉన్నవారుగా వాక్యము విని, వాక్యాన్ని చదివి దాన్ని గ్రహించేటట్టుగా ఉండాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే ప్రభు చేత వారి చెవులు
హృదయము కొవ్వి క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించమని చెప్పాను. కన్నులు మోయించమని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా నాకు అంత మరి అర్థమైతలేదు. కానీ ప్రభువ ఎన్నాళ్ళ వరకని నేను అడగగా ఆయన నివాసము లేక పట్టణములు మనుషులు లేక ఇండ్లను పాడగు వరకును దేశము బొత్తిగా వీడగు వరకును దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడు? మరి ఆ కాలం వచ్చేస్తుంది. ఎందుకంటే దేశము పాడగునని, మనుషులు లేకపోనని, పట్టణాలు నివాసులు లేక, పట్టణాలు మనుషులు లేక, ఇండ్లు మరి ఉండనని. నాకు ఫిబ్రవరి 1వ తేదీ పోయిన 2025 ఫిబ్రవరి 1వ తేదీన నేను బాత్రూంలో కూర్చున్నా. పట్టణములు, ఇండ్లు లేక పట్టణములు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రభు ఎన్నాళ్ళ వరకు నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములు మనుషులు లేక ఇండ్లు పాడగు వరకు. ఈ మాట నాకు వినిపించాను అనమాట. దేవునికి స్తోత్రం కలుగును. అయితే నాకు చాలా భయం వేసింది. ఏంటిది, ఎవరి కోసము అని చెప్పి ప్రార్థన చేసిన. 4వ తారీఖు 5వ తారీఖు అమెరికాలో మరి దేవుడు లేడు, అంత మా జ్ఞానమే అని చెప్పి వారు పెట్టుకున్నటువంటి ఒక గొప్ప సభలో ఒక స్త్రీ పలికినటువంటి మాట కోసం దేవుడు రౌద్రం కలిగిన వాడై మరి అక్కడ అగ్ని పుట్టించిండు. దేవునికి స్తోత్రం. అదంతా కాలిపోయినట్టుగా మనకు తెలుసు. ఛానళ్ళ ద్వారా, వార్తల ద్వారా విన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి వైనాడు కావచ్చు, 400 కుటుంబాలు కొట్టుకుపోయినాయి. తర్వాత ఎన్నో యాక్సిడెంట్ల వలన మరి ఈ వేములవాడ నుంచి బస్సు పోయినప్పుడు ఆ బోర్ల పడ్డప్పుడు ఏమైంది, దాదాపు 82 మంది మరి పాపికొండలకు పోయిన పడవ, ఆ పడవలో 52 మంది. అన్నీ ఎంతో నష్టం జరుగుతూ ఉన్నది. మనకు తెలియలేదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి అసలు తెలియదు, వార్త చూడని వాళ్ళకైతే అసలు తెలియదు. కానీ దినదినము చాలా జనము నష్టపోతున్నారు. ఎందుకంటే పాపము ప్రబలుతున్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పాపం వలన ఇలాంటివి మరి అంతము వెంటనే రాదు అని అక్కడక్కడ అవి జరుగుతాయి కానీ అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంతము వెంటనే రాదు. అక్కడక్కడ వేలకు వేలు పోతూ ఉంటే ఇంకేముంటుంది? దేవుడు ఏం చెప్తాడు? మనుషులు లేక ఇళ్ళను పాడగు వరకును దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుషులను దూరంగా తీసుకొని పోయినందున, మనుషులు దూరంగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైనటువంటి స్థలములు విస్తారము వరకును అలాగూ జరుగు. నిర్జనము అంటే జనము లేనటువంటి ఒక బీడు భూములు అన్నమాట. జనము లేని బీడు భూములలో బీడు భూములు కనబడతాయి. జనము ఉండరు అక్కడ. దేవునికి స్తోత్రం. కొండ మీద ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. కానీ ఆ కొండ సిల్వలు పడి ఏ ఒక్క ఇల్లు కూడా లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం. ఎంత భద్రతగా ఉన్నది, మేము పైన ఉన్నాము అని అనుకున్నంత లోపలే ఆ ఇళ్ళన్నీ కూడా కొట్టుకొని పోయినాయి. అదే వయనాడు ప్రాంతం అనుకుంటున్నా. 400 కుటుంబాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలా జరుగుతుందని చెప్పి విస్తారము వరకు అలాగూ నిర్జనమైనటువంటి స్థలం అంటే మనుషులు లేనటువంటి స్థలము మరి విస్తారము వరకు జరుగును. అలాగ జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడువబడునని
అదియును నాశనము. 10వ భాగము విడవబడి కొంతకాలానికి అది కూడా పోతుందని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. సింధూర మస్తక వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలి ఉండు మొద్దు వలె ఉండును. దేవునికి స్తోత్రం. సింధూర మస్తక వృక్షాలు అవి సువాసన కలిగినటువంటి మంచి విలువ కలిగినటువంటి చెట్లు. కొట్టివేయబడిన తర్వాత ఏముంటాయి? మొద్దులు ఉంటాయి అన్నమాట. కొమ్మలన్నీ కొట్టివేయబడిన తర్వాత అంటే పల్లెలు పట్టణాలు అవన్నీ పోయిన తర్వాత ఏముంటుంది? భూమి ఉంటుంది. ఆ భూమిలో నాటబడిన ఆ మొద్దు ఉంటుందన్నమాట. మొద్దు వలె ఉండు. ఆ మొద్దు ఏ విధంగా ఉంటుందో మరి ఆ విధమైనటువంటి నిర్జనమైనటువంటి స్థలాలు చాలా ఉంటాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏదైతే సింధూర మస్తక వృక్షాలకు ఆ కుమ్మలన్నీ కొట్టివేయబడిన తర్వాత మొద్దు ఏదైతే ఉంటుందో ఆ మొద్దుకు పవిత్రమైనటువంటి చిగురు పుడుతుంది. దేవునికి స్తోత్రం. మనం ఇంటి ముందు గులాబీలు చెట్లు పెట్టుకుంటారు. ఆ చెట్టు పెట్టుకున్నప్పుడు ఆ ఎండిన ఆకులన్నీ తీసి పడేస్తారు. ఆకులు తెంపేస్తారు. ఇది మంచి చిగురు, మంచి ఆకు రావాలి. దీని ద్వారా ఒకవేళ పురుగు పట్టిందంటే తీసేస్తారు. ఆ విధంగా అలా చెట్టును ఏ విధంగా అయితే కాపాడుతారో దేవుడు కూడా ఆ మొద్దు కట మిగిలి ఉన్న మొద్దుకు పవిత్రమైనటువంటి చిగురు పుట్టును. అంటే ఆది నుండి అంతం వరకు సహించవలసిన అవసరము ఉందన్నమాట. సహించాలి, భరించాలి. ఎవరు సహిస్తారు? మనం సహించగలమా? మనం సహించలేము. కానీ దేవుడు తోడుగా ఉండి మరి ఆయన నడిపిస్తాడు కాబట్టి ఆయన చేతిలో చిక్కబడి ఉన్నాం కాబట్టి మనము సహించాలి. ఆ ధైర్యము, ఆ బలము, ఆ శక్తి, ఆ ఉన్నతమైన మనసు ఆయన మనకిస్తాడు కాబట్టి మనం తట్టుకుంటాం. లేకపోతే ఆయన మనలో లేకపోతే, మనతో లేకపోతే మనము తట్టుకోలేము. కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పి నమ్మాలి. ఎందుకంటే అపవిత్రమైన పెరుగులు కలవారి మధ్యలో మనము నివాసం చేస్తున్నాం. ప్రభా, నా పెరుగులు పవిత్రపరచు. నేను ఎవరి గురించి ఎలాంటి మరి నీచమైనటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. అయ్యా, ఏషియాను మరి పవిత్రపరచిన నన్ను పవిత్రపరచు, నేను నీ సువార్త ప్రకటిస్తా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. నేనైతే ఉన్న చోటనే ఉంటా. నేను బయటకు వచ్చి చేసేది బయటికి పోలేని పరిస్థితి. నాకు బయటికి పోలేని పరిస్థితి. ఉన్న చోట కూర్చున్న చోటనే 2 అడుగులు బాత్రూమ్ వెళ్ళాలంటే ఎంతో కష్టమవుతుంది. చాలా కష్టమవుతుంది. 2 అడుగులే. కాబట్టి నేనైతే వెళ్ళలేను. కానీ ఉన్న చోట మీ అందరి దయ, మరి ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరి దయ వలన అది ఈ చిన్న మాటలు వింటారని ఆశతో ఈ విధంగా చెప్తున్నా. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యమును మన హృదయంలో పలిపచేయను గాక. మరి చూసిన విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక నామంలో ప్రభా అయ్యా, మరి సమయంను బట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మరి తండ్రి నిరాకడకు అనేక సూచనలు తండ్రి ప్రభా కలుగుతున్నాయి కనుక ప్రతి ఒక్కరము తండ్రి నిరీక్షణ కలిగి ప్రభా వాక్యంతోనూ అయ్యా నీకు వందనాలు, ప్రార్థనతోనూ ప్రభా నీకు వందనాలు. మిమ్మల్ని గణపరుస్తూ మీరు ఇచ్చే దీవెనలు పొందుకున్నట్లు సాయము చేయమని, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని తండ్రి నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, మండలములు, సంఘములు, సమాజములు తండ్రి ప్రతి గృహం, ప్రతి ఆత్మకు నీ సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా, రాసులు, మంత్రులు, అధిపతులు, భూపతులు, పాత్రికేయులు, మీడియా, సమస్తమైన జ్ఞానులు, శాస్త్రులు, ఉపదేశకులు, పండితులు,
సమస్తమైన దీన దరిద్రులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి ఏది అవసరం ఉన్నదో, ఎవరికి అక్కర ఉన్నదో, ఎవరికి ఏ సమస్య ఉన్నదో ప్రభా సాయం చేయండి. పట్టుబడిన వారిని విడిపించండి, చెరలో ఉన్న బిడ్డలను విడిపించండి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోండి, అత్యవసర పరిస్థితులను సాయం చేయండి తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత దయచేయండి ప్రభా. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నిరీక్షణ లేని వారికి నిరీక్షణ దయచేయండి. మీరు నిజమైన దేవుడని తెలియని వారికి సంపూర్ణమైనటువంటి నీ వాక్యాన్ని పంపేవారిని అయ్యా నీకు వందనాలు అప్రమత్తం చేయండి తండ్రి. దేవానికి వందనాలు. మీరు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చండి ప్రభా. ప్రతి మోకాలు నా నామమున వంగున ప్రతి నాలుక నన్ను ఉచ్చరించునని చెప్పి సెలవిచ్చిన దేవా, ఆ రీతిగా నీ వాగ్దానాన్ని నెరవేర్చుకొని తండ్రి ప్రతి బిడ్డను పవిత్రపరిచి అయ్యా నీకు వందనాలు పరలోక రాజ్యంలో చేర్చుకొని తండ్రి మీరు మహిమ తెచ్చుకోమని మమ్మలను రెండు చేతులు ఎత్తి దీవించి ఆస్వాదించమని దీనురాలను, విధవరాలను, వికలాంగురాలను నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను మమ్మలను మీ చేతులకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.